మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఎప్పుడన్నా అయ్యో పాపం ఈవిడ అని నీ మొహం చూసి మేము ఏడ్చలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేసావా? చేశానండి. Serials లో? అవి కొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతున్నాయి. అలాంటివి అలాంటివి కూడా చేసావు. చేశాను. ఓకే, అంటే ఆ షేడ్ లో కూడా ఒకసారి చూస్తే అనిపిస్తది. ఇప్పుడు అవునండి. అందరు తిట్టుకుంటున్నారు కదా, ఏ పాపం ఆ పిల్లని ఎందుకు ఇలా చేసావు అలా అయ్యో చేసావు. ఇంకా మీరు అనుకుంటా నన్ను ఏం అనలేదు. కొందరైతే Okay. డైరెక్ట్ గా మేడం మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది అని అంటున్నారు. అంటే అంతా ఏం బేసికల్లీ చేసామండి, మేము చేసింది ఒక క్యారెక్టర్ చిన్న మాత్రమే క్యారెక్టర్ కదా. అదే. అంటే ఒకప్పుడు ఉండేవి పాత రోజుల్లో ఏంటంటే ఆ విలన్ షేడ్ క్యారెక్టర్స్ బయట కనబడితే ఏంటమ్మా నీకు అదేం రోగం అనేసేవాళ్ళు. అంటే వాళ్ళంతా ఇన్వాల్వ్ ఎగ్జాక్ట్లీ ఐ అవుతారు. ఫేస్డ్ అండి. వైల్ నేను 2020లోని ఐ థింక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని ఒక సీరియల్ చేసా ఈటీవీ ఈటీవీలో. ఛానల్. ఓకే 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 ఓకే. Yeah. అది పెద్ద అది చాలా రోజులు ఆడింది, సంవత్సరం ఎస్ వచ్చింది. అండి. yes, విధి yes. 2 కదా, నాకు అంత ఐడియా లేదు కానీ బట్ విధికి సీక్వెల్ అని విన్నాను నేను. అది. సో ఆ ప్రాజెక్ట్ లో నాకు ఒక రౌడీ యాంగిల్లో, ఒక విల్లనిజం లో ఉన్న ఒక క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా మీ అందరికి తెలిసిందే సీరియల్స్ అంటే చేజింగ్, అవును, రన్నింగ్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు నన్ను మీరు ఇలా పరిగెట్టాలండి, హీరోయిన్ ని తరమాలి, ఇది సంథింగ్ ఇలా చెప్తుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నాకంత పేషెన్స్ లేదు పరిగెట్టే అంత, బట్ ఇంకా బెటర్గా ఏదైనా చేద్దాం అని అన్న టైంలో ఓకే మీ బెస్ట్ ఏంటో చెప్పండి మీకున్న యాక్టివిటీస్ అని అడిగినప్పుడు ఐ లైక్ బైక్ రైడ్. సో Okay. నేను రాయల్ ఎన్ఫీల్డ్, Oh. ఎఫ్జెడ్ ఇలాంటివి నేను Okay. తీస్తాను. ఓకే. మీరు ఒకవేళ చేజింగ్ అలాంటిది పెట్టుకుంటే ఇలాంటి బైక్స్ తో పెట్టుకోండి అన్నాను అనమాట. సో అప్పుడు బైక్స్ తో ఆ అమ్మాయిని చేజ్ చేయడం, ఎక్కడ ఏ బైక్ దొరికితే రాయల్ ఎన్ఫీల్డ్ దొరికితే అది పట్టుకోవడం, ఎఫ్జెడ్ ఏది దొరికితే అది తీసుకొని అక్కడి నుంచి ఇంకా వాళ్ళని చేజ్ చేయడం, అలాగా జస్ట్ ఒక ఫ్యూ డేస్లో ఆ క్యారెక్టర్ నేమ్ ఈజ్ మందారా ఆ సీరియల్లో. సో ఆ క్యారెక్టర్ అనేది నేను ఇంకా వేరే షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు సంబడి లోకల్ పీపుల్ ఉంటారు కదా అండి, అంటే ఎక్కువ సీరియల్ని లైక్ అవును, చేసిన వాళ్ళు, అవును. చూసిన వాళ్ళు ఇద్దరు అక్కడ లేడీస్ కూర్చున్నారు స్టెప్స్ మీద. జస్ట్ నేను అప్పుడే ఇంకా అలాగా దిగుతున్నా, దిగగానే నన్ను నా లుక్ అది చూసి "ఏ, ఏ, చూడు చూడే మందార మందార వచ్చింది, అమ్మో దానికి ఎంత ఎంత పొగరు. అర్థమైంది నాకు, ఇది ఉంటుంది. అవును, ఎంత సీరియస్. పొగరు, దాన్ని చూస్తే నాకు పుట్టాలని కోపం వస్తుంది. లైక్ ఇలా మాట్లాడేటప్పటికి రే నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా ఉంటాయి. అప్పుడు అండి నాకు ఇంకా ఏమనిపించింది అంటే బేసిక్ గా నాకు అవి అంటే ఇష్టం. ఎప్పుడైతే ఈ సౌండ్ విన్నానో బా చేస్తే ఇలాంటివి చెయ్యాలి అని అనిపించింది నాకైతే. కాదు ఏంటి బైకులు, రాయల్ ఎన్ఫీల్డ్, ఈ గొడవ ఏంటి అసలు మధ్యలో? ఎప్పటి నుంచి ఇవన్నీ? సూపర్ క్వశ్చన్ అండి. బేసిక్ గా ఆమె మ్యారీడ్ ఉమెన్. ఆహా, ఎస్. ఓకే. సో నా హస్బెండ్ కి ఒకనొక టైంలో ఒక 104, 103 ఇలా ఫీవర్ వస్తున్న టైం, రైనీ సీజన్, క్యాబ్స్ కానీ ఓలా కానీ ఏవి కూడా అవైలబిలిటీలో లేదు. నిన్ను తను పక్క తీసుకొని వెళ్ళాలి హాస్పిటల్కి. సో ఆ సిచ్యువేషన్లో నా దగ్గర ఒక బైక్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. నాకు ఆ టైంకి బైక్ డ్రైవ్ చేయడం కూడా రాదు. అవును, రోజు చూస్తాం సో అంతే. ఆ సిచ్యువేషన్ లో నాకు అనిపించింది పక్క వాళ్ళని హెల్ప్ అడిగే పొజిషన్ లేదు, ఎవరు మనల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ పర్సన్ ని అలా చూస్తూ ఉండిపోవాలా, మన సైడ్ నుంచి మనం ఏదో ఒకటి చేయాలి కదా. ఆ మూమెంట్ అండి నన్ను బైక్ ని నేర్చుకోవడం కానీ తీయడం కానీ ఒక బాయ్ లాగా నేను ఎందుకు ఎట్లా హ్యాండిల్ చేసావు అసలు? అదేనండి 100 ఉంటాయి కదా, అంటే కింద గేర్లు వేయడము, పైన ఇంకేవో చేయడము, అవేవో పెంచడము, అంటే కొత్త మనం ఇన్ని ఉంటాయి దాంట్లో నేర్చుకోవాల్సినవి. పైగా వెనకాల పేషెంట్. ఇన్ఫాక్ట్ ఆయనకి అడిగాను గేర్ ముందుకు వేయాలా వెనక్కి వేయాలా, బట్ హ్యావ్ ఎ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏంటి అంటే నేను అది బ్యాలెన్స్ చేసుకోగలను. బికాస్ స్కూటీ వచ్చిన బైసికల్ వచ్చిన వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి దాంతో నేను ఒక 30లోనో ఎంతలోనో వెళ్తాను. గేర్ ముందుకు వేయాలా వెనక్కి వేయాలా, బ్రేక్ ఎక్కడ ఉంటుంది, బేసిక్ గా బ్రేక్ నేను హ్యాండ్ దగ్గర ఉంటుంది అనుకున్నా కానీ లెగ్ దగ్గర ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. ఆ మూమెంట్ బ్రేక్ అనేది కాల్ దగ్గర ఉంటుందని తెలిసింది. అదే బైక్ ఫస్ట్ తీసింది అది
గ్లామర్ సంథింగ్ అండి, హోండా అనుకుంటా. ఓకే. దాంతో గొడవ వదిలిపోయింది. ఏదో నేర్చుకున్నారు. మళ్ళీ వెంటనే బుల్లెట్ పట్టుకోవాలని ఎందుకు ఆఫ్టర్ అనిపించింది? దట్ వన్స్ ఎప్పుడైతే కొన్ని మూవీస్ చూసినప్పుడు అందులో హీరోయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిలక్ష్మిలో చార్మి గారు Okay. రాయల్ ఎన్ఫీల్డ్ Yes, తీశారు. yes, yes. అప్పటి నుంచి ఇంకా నేను ఎందుకు చేయకూడదు ఇది, ఇలాంటి డిఫరెంట్ ఏదైనా సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్ చేయాలని ఎప్పుడు ఒక ఇంటెన్షన్ అయితే నాకు ఉంటుందండి. ఓకే. సో అలా బైక్ నేర్చుకోవడం అనేది జరిగింది. ఎస్. చిన్నప్పుడంతా ఏం తెలియదు. నో, ఇంట్లో మగపిల్లలు ఉన్నారా నీకు, అన్న తమ్ముళ్ళు? నాకు బ్రదర్ ఉన్నారండి. ఓకే. కానీ ఇంట్లో మాత్రం ఏమీ తెలియదు మనకి అప్పుడు పెరిగినప్పుడు, పెళ్ళైన No. తర్వాతే ఇదంతా. ఎస్ అండి, ఎస్. Oh, ఐఎమ్ super. వెరీ సెన్సిటివ్, వెరీ కూల్ గర్ల్ నేను. బట్ ఇప్పుడు నేను ఇంత రఫ్ అండ్ టఫ్ అవ్వడానికి నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్ని నన్ను ఇలా ఈ రకంగా మీ ఎందుకు ముందుకు అంత చూపెట్టాయి. అట్లా అంత రఫ్ అండ్ టఫ్ తయారైన సిచ్యువేషన్స్ ఏంటి? సో మెనీ అండి. ఒక అమ్మాయి అన్నాక చిన్నప్పటి నుంచి, అంటే తన లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రన్ అవుతున్న అంతవరకు కూడా ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉంటాం. వైల్ నేను ఒక 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు సంబడి ఎవరో అదర్స్ పర్సనల్ పార్ట్స్ టచ్ చేయడం, మాకు ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం, అట్ ద సేమ్ టైం ఎవరికి చెప్పుకోలేని ఎస్ పరిస్థితి. అండి. ఎవరు చెప్పినా నమ్ముతారు, ఏమని చెప్తాం, ఎలా గుర్తుపడతాం, అరే వీడు నన్ను ఇలా టచ్ చేశాడని కూడా మనం చెప్పలేం ఆ సిచ్యువేషన్లో. ఆఫ్టర్ దట్ నేను 11 ఇయర్స్ ఉన్నప్పుడు చెల్లి చెల్లి అని పిలిచిన బ్రదర్సే ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. సో అలాంటి సిచ్యువేషన్స్ అండ్ తాతయ్య రిలేషన్ అయిన ఏజ్ లెంత్ ఉంటాయండి, 70-75 ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఫిజికల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడైతే మేము ఫేస్ చేసామో కొంచెం స్ట్రాంగ్ అవ్వడం అనేది జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల. కానీ ఒక సిచ్యువేషన్ మాత్రం నా లైఫ్లో నన్ను చాలా డిప్రెషన్కి తీసుకువెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి. ఏవైతే ఇలాంటి పర్సనల్వి మేము ఫేస్ చేసామో ఒక 2 ఇయర్స్ వరకు నేను మనిషిని కాలేకపోయాను. బికాజ్ నా ఫాదర్ని కూడా నేను అనుమానించేదాన్ని. మా మా మేమున్న రూమ్ డోర్ దగ్గరికి వచ్చినా కూడా లేచి కూర్చునేదాన్ని. 2 ఇయర్స్ నేను పడుకోలేదండి అసలు. కళ్ళు మూస్తే నాకు ఎవరైనా వచ్చి టచ్ చేస్తారేమో, ఏమైనా ఇబ్బంది పెడతారేమో, ఒకవేళ డీప్ స్లీప్లోకి వెళ్ళినా కూడా వెంటనే ఇలా తులుగుపడి లేచేదాన్ని అనమాట, నిద్రలు పట్టేది కాదు అసలు. బట్ అలాంటి మూమెంట్ నుంచి నన్ను మా మదర్ ఇలా ఉంటే పాప లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఇది కాదు, తనకి ఏదైతే ఇష్టమో ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్గా ఇదంతా మర్చిపోతుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. నీకేంటి ఇష్టం అమ్మా, చెయ్యు, డాన్స్ చెయ్యు, ఎందుకు అలా ఇంట్లో కూర్చుంటున్నావు, వీడియోస్ చెయ్యు అంటే ఫస్ట్ టిక్టాక్తో స్టార్ట్ అయింది అనమాట. సో ఇంకా అలా అండి అప్పటి నుంచి. ఒక్కసారిగా స్క్రీన్ ని ఫేస్ చేసిన తర్వాత అట్లా చూసిన 10th క్లాస్ అబ్బాయి నువ్వు ఇన్ని వీడియోలు చేస్తున్నావు కదా, సినిమాలో చేయని అడగడం జరిగింది. అసలు ఈ టిక్టాక్ తరపు నుంచి కానీ లేకపోతే ఏ సోషల్ మీడియా నుంచి నాకు ఎలాంటి ఆపర్చునిటీ రాలేదండి. ఎందుకంటే నావి అంత ఫేమ్ అవ్వలేదు, లేకపోతే అంత అంటే వైరల్ అవ్వలేదు. కేవలం నేను ఆడిషన్స్ ఇచ్చి ఆ రకంగా పర్ఫార్మెన్స్ బట్టి వచ్చిన క్యారెక్టర్సే తప్ప ఏ రకంగా నా వీడియోస్ నాకు ఉపయోగపడలేదు, ఎవరు సపోర్ట్ కూడా నాకు లేదు.